చివరికి పొత్తు లేదు అనుకుంటే ఉద్ధవ్ థాకరేతో ఇండివిజువల్గా పోటీ చేస్తే 288 స్థానాలకు గాను అప్పుడు వీళ్ళకి దాదాపు 105 దాకా వచ్చినాయి సొంతగా బీజేపీకి. ఏది ఈ మొన్న 2020 టైంలో కాకుండా 2016 టైంలో 2015లో జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చేటప్పటికి త్రిశంకు స్వర్గం అయింది. అప్పుడు వీళ్ళకేమో 70 ఏమో వచ్చినాయి అప్పుడు శివసేన. దాంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో మద్దతు ఇచ్చి డిప్యూటీ సీఎం తీసుకుంది ముందు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఘనమైనటువంటి విజయం సాధ్యమైంది. అయ్యాక ఇదంతా నా వల్లనే అనేటటువంటి ఫీలింగ్తో వచ్చినటువంటి ఉద్ధవ్ థాకరే అంటేను వాళ్ళు చెప్పారు, సరే నీ వల్ల అని కాదు, మా ఇంపాక్ట్ మాకని తెలుసు, నీ ఇంపాక్ట్ నువ్వు అనుకుంటున్నావు కదా, ఓ ఛాలెంజ్ పెట్టుకుందాం, ఇద్దరం 50-50 పోటీ చేద్దాం అసెంబ్లీలో. అప్పటికి మాకున్న సీట్లు కూడా నీకు ఇస్తాం, నీకున్న సీట్లు కూడా మాకి, టోటల్గా 144 పోటీ చేద్దాం, ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళు సీఎం అన్నారు. వాళ్ళు ఎదురుగుండా సరే అని బయటకు వచ్చి నేనే సీఎం అని చెప్పుకొచ్చాడు. ఫైనల్గా ఏమైంది, వీళ్ళేమో 104 గెలిచారు, వాళ్ళేమో 57 దగ్గర ఆగిపోయారు. 144 తీసుకున్నాడు 57 గెలిచింది. కాబట్టి ఆ తర్వాతన ఏమైంది, నువ్వు